ఏంటిరా చదువుతున్నావు? ఏం బుక్ రాది? బైబుల్. బైబిలా? ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? మన దేవుళ్ళు మనకున్నారు. ఇంకోసారి ఆ బైబిల్ ఇంట్లో చూసానంటే ఏం చేస్తానో చూడు. కిషోర్ సీక్రెట్ గా బైబిల్ చదువుతూ ఉంటాడు. అరే మళ్ళీ చదువుతున్నావు కదా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదరా? వెళ్ళిపో, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో. పాపం కిషోర్ ఇంటిలో నుంచి వెలివేయబడినా కూడా ఎంత దీర్ఘశాంతముతో ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం ఆలస్యము చేయువాడు కాదు. కానీ ఎవరును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గల వాడై ఉన్నాడు. 2 పేతురు 3:9.